జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతటి దారుణమైన ఓటమికి అంతు చిక్కని రహస్యాలు ఏంటివో ఎక్కడా చిక్కడం లేదు. అంతు చిక్కని రహస్యాలు ఎక్కడ స్పెసిఫిక్ వ్యతిరేకత కనిపించలేదే. ఎన్నో లేవు మాట్లాడుకుంటే. అంతు చిక్కని రహస్యాలు ఏంటో తెలియట్లేదు. అసలు ఆ అంతు చిక్కని రహస్యాలు ఇంకా గొప్ప విషయాలు ఏంటి తెలుసా? టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. మామూలుగా ముస్లిం ఈ ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు, ముస్లిమ్స్ ఉన్న చోట బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్నది ఉన్న వాస్తవమే. వాళ్ళు ఆ విధంగానే మతోన్మాదంతో రెచ్చగొడుతుంటారు. ఇటువైపు ఉన్న నాయకులు కూడా ఆ విధంగానే మతోన్మాదంతో రెచ్చగొట్టే వాళ్ళకు సంఖ్య తక్కువేం లేదు. ఎవరిని ఏమి ఎక్కువ చేయలేము. తర్వాత సంగతి ఇది ఒక పెద్ద డిస్కషన్. బట్ ముస్లిం మైనారిటీ ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయనేది నిజమే కదా. దాని ప్రకారం బీజేపీ కీలకంగా ఉన్న ఈ కూటమికి కానీ వ్యతిరేకంగా ఉండాలన్నది కూడా బేసిక్ వాస్తవమే కదా. ఎక్కడే కూడా అవి కనిపించాలి. అదే దాన్ని ఎట్లా చూడాలి అన్నది నా పాయింట్. అంటే బీజేపీని కూడా ప్రేమించే అంత వ్యతిరేకత జగన్ మీద ఏముంది అన్నది ఉంటే చెప్పండి, పర్లే ఏముంది అన్నది. ఇప్పుడు కర్నూలు ఉంది, 1,05,000 ఓట్లున్న ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నది. కర్నూలు ఓడిపోయారు. కర్నూలు 1,25,000 ఓట్లు ఉంటాయి ముస్లిమ్స్వి, ఓడిపోయారు. కడప 1,05,000 ఓట్లు ఉంటాయి టౌన్, కడప అసెంబ్లీ, ఓడిపోయారు. గుంటూరు ఈస్ట్ 86,000 మంది ఉంటారు ముస్లిం, ఓడిపోయారు. గుంటూరు ఈస్ట్. విజయవాడ వెస్ట్ 83,000 మంది దగ్గర ఉంటారేమో, ఓడిపోయారు. రాయచోటి 80,000 మంది పైన ఉంటారు, ఓడిపోయారు. నంద్యాల 70,000 మంది ఉంటారు, ఓడిపోయారు. హిందూపురం 70,000 మంది ఉంటారు, ఓడిపోయారు. పీలేరు 70,000 మంది ఉంటారు, ఓడిపోయారు. మదనపల్లి దాదాపు 60,000 మంది ఉంటారేమో, ఓడిపోయారు. కదిరి 65,000 మంది కొంచెం అటు ఇటు ఉంటారేమో, ఓడిపోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కదిరి వైసీపీ నుంచి ముస్లిం, అది కూడా కదిరి టౌన్ అంతా ముస్లిం ఓటు బ్యాంకే దాదాపు అంతా ఉంటుంది, చాలా ఎక్కువగా. అక్కడ కూడా వైసీపీకి ఏమంటారు ల్యాగింగ్ ఉంది. అక్కడ టీడీపీ పెడితే లీడ్లో ఉన్నాడు కదిరి టౌన్ వరకు కూడా. అంటే రీజన్ ఏందా అని ఇట్లా మాట్లాడుకోవడం చాలా చోట్ల 50,000 కంటే ఎక్కువ ఓటు ఉన్నటువంటి ముస్లిం నియోజకవర్గాలు 24, 25 ఉన్నాయి. అన్ని వైసీపీ ఓడిపోయింది. బీజేపీ ఉన్న కూటమే గెలిచింది. అంటే ఈ రహస్యం ఏంటా అని అదే అంటున్నా. అంటే బీజేపీని ప్రేమించే అంత వ్యతిరేకత జగన్ మీద ఉందా అన్నది ప్రశ్న. ఉందా? ఉంటే ఎందుకు? అంటే బీజేపీ ఉన్న కూటమి ముస్లింలకు చేసేదానికంటే జగన్ ఇంకా అద్దుమానంగా చేశాడా? ఒకవేళ చేసే ఉంటే ఏం చేశాడు? అంతు చిక్కని రహస్యాలు అంటూ ఉన్నా. ఎక్కడైనా కనుక కన్విన్స్డ్ ఆన్సర్ దొరుకుతుందేమో అని చెప్పి నా తాపత్రయం అంతే.